కొత్తగా వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి కొన్ని అంశాలని మనము చూద్దాము. చూడండి, ఇందులో న్యూ క్రిమినల్ లాస్ 2023 బిఎన్ఎస్ భారతీయ సురక్షా సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్షి సంహిత. వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటనేది చూద్దాము. ద న్యూ క్రిమినల్ లాస్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ ఈథోస్ మేక్స్ సిటిజన్ సెంట్రిక్ లాస్. Section 173(1) BNSS, that is CRPC, old CRPC, gives citizen right to file an FIR through oral or electronic mode. EFIR అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 173 సబ్ క్లాస్ 1 EFIR అనేది నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 173 సబ్ క్లాస్ 2 citizens are entitled to get free copy of either FIR by police without any delay under section 173 subclass 2 and subsection 1. So free copies అని ఫర్నిచడం జరుగుతుంది. అదేవిధంగా the police are mandated to inform the victim on the progress of investigation within 90 days. సో కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత 90 డేస్లో ఏమైంది అనేది ఇన్ఫామ్ చేయాలి. నెక్స్ట్ 184(1) BNSS, medical examination of victim shall be conducted with her consent in 24 hours. 24 hours లో మెడికల్ రిపోర్ట్, మెడికల్ టెస్ట్ అనేది, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. సో దట్ మెడికల్ రిపోర్ట్ షెల్ బీ ఫార్వర్డ్ టు విత్ ఇన్ 7 days. 184 సబ్ క్లాస్ 6 BNSS, మేజిస్ట్రేట్కి విత్ ఇన్ 7 days ఫార్వర్డ్. Citizens are empowered to engage their own legal representative to assist prosecution under 18 subclass 8. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. అదేవిధంగా మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నప్పటికీ సెక్షన్ 18 BNSS ప్రకారము, సెక్షన్ 18 సబ్క్లాస్ 8 ప్రకారము అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీకు అడిషనల్గా మీరు కూడా ఓన్గా అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు. అందుకని ఇందులో రైట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మేడ్ మోర్ ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ అండ్ అసెసిబిలిటీ ఇన్ సెక్షన్ 230 BNSS సప్లైస్ డాక్యుమెంటేషన్ టు సిటిజన్స్. డాక్యుమెంటేషన్ టు ద సిటిజన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. సో డాక్యుమెంట్స్ అని కూడా అప్లై చేసే సెక్షన్ 230 ప్రకారం. నెక్స్ట్, the victim have a right to free medical treatment 396 BNSS and victim compensate under 396. Next, provision for witness protection scheme. సో సపరేట్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కూడా ఇందులో ఇంట్రొడ్యూస్ జరిగింది 398. Next, the court are mandated to hear the victim before giving consent for withdrawal from the prosecution. ఆల్రెడీ కేసు రాజీ పేరుకోండి, పోలీస్ కేసుని విత్డ్రా చేసుకునేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో అతని యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలనేసి కొత్తగా మనకి ఇందులో 360 BNSS ప్రకారం రావడం జరిగింది. నెక్స్ట్, 404 BNSS, విక్టిమ్ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ ఏ ఫ్రీ కాపీ ఆఫ్ జడ్జిమెంట్. ఫ్రీ కాపీ జడ్జిమెంట్స్ని మనం తీసుకోవచ్చు విక్టిమ్ కూడా. నెక్స్ట్, సెక్షన్ 530 BNSS, ద లా అలౌస్ టు ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ ట్రయల్ ప్రొసీడింగ్ ఆల్సో బీ హెల్డ్ ఎలక్ట్రానికలీ. సో ఇక్కడ ట్రయల్ కూడా అన్నారు, ఎంక్వైరీ ట్రయల్ ప్రొసీడింగ్స్ ఆల్సో బీ హెల్డ్ ఎలక్ట్రానిక్, అంటే ఆన్లైన్లోనే కోర్టుకు సాక్షులు విచారణ కూడా జరగచ్చు అనేది మనకి ఇందులో ఉంది. నెక్స్ట్, ప్రాసెస్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ తెలియజేస్తారు. వాటి చూసుకుని నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహిత
భారత న్యాయ సన్నిధిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు. గతంలో మనకి బిఎన్ఎస్ 511 ఉన్నాయి సెక్షన్స్ ఐపీసీలో, దాని 358కి కుదించడం జరిగింది. 20 న్యూ ఆఫెన్సెస్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. మినిమం పనిష్మెంట్ని కంపల్సరీ మినిమం పనిష్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కమ్యూనిటీ సర్వీస్ ఫర్ 6 పిటి ఆఫెన్సెస్, కమ్యూనిటీ సర్వీస్ని ఇంట్రొడ్యూస్ జరిగింది. కమ్యూనిటీ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ అనమాట. పార్కులో పనిచేయడం కావచ్చు, లేదంటే హాస్పిటల్లో పనిచేయడం కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేయడం కావచ్చు, వాటిని కొత్తగా ఇందులో చట్టంలోనే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సర్టెన్ అఫెన్సెస్ ఫైన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్, ఫైన్ కూడా ఎక్కువ మొత్తంలో పెంచడం జరిగింది, పనిష్మెంట్ కూడా ఎక్కువ పెంచడం జరిగింది. నెక్స్ట్ సమ్ కీ ఫీచర్స్, కన్సాలిడేట్స్ ఆఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఏ సింగిల్ చాప్టర్. గతంలో డిఫరెంట్గా ఉన్నటువంటి వాటన్నిటి కూడా ఇప్పుడు ఒకే చాప్టర్ కిందకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 69 స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆన్ ఫాల్స్ ప్రామిస్, అంటే పెళ్లి చేసుకుంటాం అనేసి ఫిజికల్గా కలిసి ఉండి మోసం చేయడం ఎక్కువైంది కాబట్టి కొత్తగా సెక్షన్ ఇందులో 69 తీసుకురావడం జరిగింది. సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 డెత్ పెనాల్టీ, గ్యాంగ్ రేప్ డెత్ పెనాల్టీ అనేది ఇందులో తీసుకురావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ సెక్షన్స్ ఫ్రమ్ 484 ఇన్ సిఆర్పిసి టు 531. సిఆర్పిసిలో ఇందులో 484 నుంచి బిఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్ చెప్పండి తీసుకురావడం జరిగింది. రీపీల్డ్ సెక్షన్స్ 177 సెక్షన్స్ని రీపీల్ చేయడం జరిగింది. రీప్లేస్డ్ 177 సెక్షన్స్ రీప్లేస్ అయింది. కొత్తగా 9 సెక్షన్స్ యాడ్ చేయండి. రీపీల్డ్ 14 సెక్షన్స్ రీపీల్డ్. సమ్ కీ ఫీచర్స్, ఎన్హాన్స్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీని ఎట్లా ఎక్కడెక్కడ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇంక్రీజ్ ఫైన్ బై మేజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ ఫైన్స్ని ఎక్కువ చేయడం జరిగింది. స్ట్రీమ్లైన్ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ అండ్ విక్టిమ్ ప్రొటెక్షన్ కానీ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ కానీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. సెక్షన్ 173 జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఈఎఫ్ఐఆర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జీరో ఎఫ్ఐఆర్ అంటే వితౌట్ జ్యూరిడిక్షన్, ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ అయినా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కన్సర్ట్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఈఎఫ్ఐఆర్ అంటే కనీసం కమ్యూనికేషన్ ఈమెయిల్ ద్వారా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ చేయాలి. అది వితిన్ 3 డేస్లో మళ్ళీ సంతకం పెట్టాలనేది మనకు సెక్షన్ ఆఫ్ లా తెలియజేస్తుంది. నెక్స్ట్ 176 సబ్ క్లాస్ 1 లా పర్మిట్స్ ఆడియో వీడియో రికార్డింగ్ ఆఫ్ విక్టిమ్ స్టేట్మెంట్. కాబట్టి ఇందులో ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేయాలన్నమాట సాక్ష్యం విచారించేటప్పుడు. వాటిని భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. ఇంక్రీజ్డ్ సెక్షన్స్ ఫ్రమ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 టు 170కి పెంచడం జరిగింది. చేంజ్డ్ సెక్షన్ 24 సెక్షన్ చేంజ్ చేశారు. 2 కొత్త సెక్షన్స్ యాడ్ చేశారు. రీపీల్ సెక్షన్ 6. నెక్స్ట్ సమ్ అదర్ కీ ఫీచర్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బిఎస్ఏగా మార్చడం జరిగింది. సమ్ కీ ఫీచర్స్, రికగ్నైజెస్ ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్ యాజ్ ప్రైమరీ ఎవిడెన్స్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని డిజిటల్ రికార్డ్స్ అన్నింటిని కూడా ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకుంటారు. ఇందుకు గతంలో మనకి అది లేదు. ప్రొవైడ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ డిజిటల్ ఎవిడెన్స్ అథెంటిసిటీ, డిజిటల్ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 21D ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటనే దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ వీటికి సంబంధించి కూడా తెలియజేశారనమాట. కాబట్టి ఇప్పుడు లా పర్మిట్ చేస్తుంది. సెక్షన్ 61 ప్రయారిటీ ఇన్ అడ్మిసిబిలిటీ ఆఫ్ డిజిటల్ రికార్డ్స్ యాజ్ అదర్ డాక్యుమెంట్స్. కాబట్టి 61 ప్రకారము డిజిటల్ డాక్యుమెంట్స్ కూడా ప్రయారిటీని ఇవ్వడం జరుగుతుంది. 62, 63 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు బిఎస్సి 62 సెక్షన్ 62, 63 అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యాక్సెప్టబుల్ ఇన్ కోర్ట్. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, ఉమెన్ అండ్ చిల్డ్రన్ న్యూ క్రిమినల్ లాస్ ఇంక్లూడ్స్ సెక్షన్ 37 సెక్షన్స్ అడ్రస్సింగ్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. 37 సెక్షన్స్ ఇందులో చెప్పడం జరిగింది. చిల్డ్రన్స్కి ఉమెన్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. నెక్స్ట్ గ్యాంగ్ రేప్ సంబంధించి నెక్స్ట్ గ్యాంగ్ రేప్ విత్ గర్ల్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఈజ్ మేడ్ పనిషబుల్ విత్ లైఫ్ అండ్ డెత్. 18 years లోపు ఉన్నటువంటి వాళ్ళ గ్యాంగ్ రేప్ చైల్డ్ రేప్ గురైనట్లయితే డెత్ పెనాల్టీ అనేది చెప్పడం జరిగింది.
ఎంగేజింగ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ అండర్ ఫాల్స్ ప్రామిస్, తప్పుడుగా మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినట్లయితే సెక్షన్ 69 ప్రకారము పనిష్మెంట్ ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్ ఆల్రెడీ వచ్చింది చెప్పాము. మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ మ్యాండేట్ టు సెండ్ మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ఎ విక్టిమ్ ఆఫ్ రేప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విత్ ఇన్ 7 days. 7 daysలో మెడికల్ రిపోర్ట్ అని కూడా కోర్టుకి పంపించాలన్నమాట. నెక్స్ట్ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే ఆల్రెడీ 0 FIR తెలియజేయడం జరిగింది. 0 FIR కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్స్ కానీ డాక్యుమెంట్ డెఫినిషన్ డాక్యుమెంట్లు కూడా చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ వచ్చినాయి, రిపీటెడ్ అగైన్. సెక్షన్ 58కి సంబంధించి స్కోప్ ఆఫ్ సెకండరీ ఎవిడెన్స్ burdens under the law incorporated oral admission, written admission and evidence of skilled person who has examined a document. Section 58. Videographs and seizure. సెర్చ్ సీజర్ ఏం చేసినప్పుడు కూడా 105 ప్రకారం వీడియోగ్రాఫ్స్ అనేది కంపల్సరీగా చేయాలి. ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసినప్పుడు కూడా విక్టిమ్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ FIR రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ప్రోగ్రెస్, ఇది ఆల్రెడీ రిపీటెడ్ అగైన్. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ద విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్, ఓకే ఆల్రెడీ రిపీటెడ్ సేమ్. నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్ట్ కొత్తగా ఇందులో చేర్చడం జరిగింది. టెర్రరిస్ట్ యాక్ట్ కింద పెట్టాలా లేదంటే BNSA ప్రకారం పెట్టాలా అనేది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. చైన్ స్నాచింగ్ కూడా కొత్తగా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. సెడిషన్ రిమూవ్ చేసి సెడిషన్ రిమూవ్ చేయడం జరిగింది. 152 BNS ఇంట్రొడ్యూస్ జరిగింది అనమాట దాని ప్లేస్లో. నెక్స్ట్ మాబ్ లాంచింగ్ని కొత్తగా అఫెన్స్ లిస్ట్లో తీసుకురావడం జరిగింది. 103 సబ్-క్లాస్ 2 BNS ప్రకారం మ్యాక్సిమం పనిష్మెంట్ డెత్ అనమాట. నెక్స్ట్ ప్రతి కొత్తగా ఉన్న సెక్షన్స్ పనిష్మెంట్స్ ఏం చెప్తాయని తర్వాత మళ్ళీ మీకు వివరంగా తెలియజేస్తాను. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 111 BNS ప్రకారము. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఏం వస్తాయి ఏమనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాను, అది చూడొచ్చు. టైమ్లీ అండ్ స్పీడీ జస్టిస్. టైమ్లీ స్పీడీ జస్టిస్ కింద ఏమున్నాయి చూడండి. టైమ్ లైన్ హ్యాస్ బీన్ యాడెడ్ 45 సెక్షన్స్కి టైమ్ లైన్ యాడ్ చేయడం జరిగింది. చార్జెస్ టు బి ఫ్రేమ్డ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ హీరింగ్ తీసుకు డేట్ నుంచి 60 రోజుల్లో ఛార్జెస్ని ఫ్రేమ్ చేయాలి. అంటే కోర్టు మీ పైన మరి కేసు తీసుకుంటా ఉంది అనే ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు, అది 60 daysలో చేయాలి. ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ అగైన్స్ డిక్లేర్ అఫెండర్స్ ఇన్ అబ్స్టెండియా షుడ్ బి ఇనిషియేటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ముద్దాయి ఆప్షన్స్లో అక్కడ అబ్స్కాండర్ అయినా కానీ అలాంటి సందర్భంలో అతని ఆప్షన్స్లో కూడా ఛార్జెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. 90 daysలో చేయాలి. అబ్స్కాండింగ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాటిల్లో 90 daysలో ఫ్రేమింగ్ ఛార్జ్ చేయొచ్చు అతను లేకపోయినా కానీ. శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్, సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్, కమిటల్ ప్రొసీడింగ్స్, ఫైలింగ్ ఆఫ్ డిశ్చార్జ్ పిటిషన్స్, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్, వీటన్నిటిలో కూడా టైం బౌండ్ని ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్, శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ 120 days పెట్టడం జరిగింది. సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, కమిటల్ ప్రొసీడింగ్స్ కానీ, ఫైలింగ్ ఆఫ్ డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ, అదేవిధంగా ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ కానీ, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్స్ కానీ అండ్ ఫైలింగ్ ఆఫ్ మెర్సీ పిటిషన్స్ హ్యాస్ బీన్ మేడెడ్ టు ద కంప్లీట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ లైన్. వీటన్నిటి కూడా టైమ్ లైన్ని ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. మెర్సీ పిటిషన్స్ కావచ్చు, జడ్జిమెంటు ట్రయల్ అయిన తర్వాత జడ్జిమెంట్ కావచ్చు, వీటన్నిటికి కూడా. అదే నో మోర్ దాన్ 2 అడ్జర్న్మెంట్ ఆర్ అలౌడ్ టు బీ గివెన్ ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. మనం ఊరికే వాయిదాలు అడగడానికి లేదు, 2 అడ్జర్న్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదనమాట. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ని ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా కోర్టే వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మనకి ఈ BNSS ప్రకారం సెక్షన్ 530 ప్రకారము బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే వాట్సాప్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు కూడా సమ్మన్స్ సర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, మేజిస్ట్రేట్ ఆర్ ఎంపవర్డ్ టు కండక్ట్ సమ్మరీ ట్రయల్
ఇన్ కేస్ దట్ ఇన్వాల్వ్స్ ఇంప్రూవ్మెంట్ అప్ టు 3 years. అప్ టు 3 years వచ్చే వాటిలో సమ్మరీ ట్రయల్ అనమాట. సమ్మరీ ట్రయల్ త్వరగా చేయాల్సి వస్తుంది. టైమ్లీ జస్టిస్, చార్జెస్ టు బి ఫ్రేమ్డ్ విత్ ఇన్ 60 days. ఆల్రెడీ రిపీటెడ్ ద సేమ్. టు 45 daysలో జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి ట్రయల్ అయిన తర్వాత. ప్రతి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ప్రతి జిల్లాలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ఎంక్వైరీ ట్రయల్స్ ఆల్రెడీ చెప్పాము, ఇది 530 BNS ప్రకారము ఆన్లైన్లో కూడా ట్రయల్ అనేది కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా రిలీజ్ ఆఫ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్, ఫస్ట్ టైం అఫెండర్ మే బీ రిలీజ్డ్ ఇఫ్ అండర్ ట్రయల్ డిటెన్షన్ రీచెస్ 1/3 ఆఫ్ ద సెంటెన్స్. ఒక నేరంలో 1/3 పనిష్మెంట్ అతని లోపల ఉన్నాడంటే అతన్ని రిలీజ్ చేయొచ్చు అనేది మనకి కొత్తగా ఉన్నటువంటి 479 ప్రకారము ఉంది. అండ్ వీడియోగ్రాఫ్ మ్యాండేటరీ. నో అరెస్ట్ షల్ బి మేడ్ వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ఆఫీసర్ నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ పర్మిషన్ లేకుండా లెస్ దాన్ 3 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న వాటిల్లో సీనియర్ సిటిజన్స్ని అరెస్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా ఓవర్ 20 sections హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ పోలీస్ అకౌంటబిలిటీ. 20 sectionsని పోలీస్ అకౌంటబిలిటీకి యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ డైరీని కూడా మేజిస్ట్రేట్కి వెంటనే సబ్మిట్ చేయాలి, కేసు డైరీని. ఇవన్నీ నెక్స్ట్ ఐపీసీ కొత్తగా ఉన్న సెక్షన్స్ ఏవే ఉన్నాయని 302 వచ్చి 103, దౌరీ డెత్ 304B వచ్చి 80, సెక్షన్ 80, 379 పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్ 303, 376, 64, 420 అనేవాళ్ళము, ఇప్పుడు 420 కాదు 318, 490, అనేవాళ్ళము ఇప్పుడు 85, సెక్షన్ 85, 120B క్రిమినల్ కాన్స్పిరసీ 61 అనమాట. ఇట్లా మనకు డిఫరెంట్ సెక్షన్స్ రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది కొత్తగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, రిమైనింగ్ అంశాలు మీకు తర్వాత తెలియజేస్తాం.